పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యమే అంటున్నారు నిపుణులు. సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్ నీటిపారుదల రంగంపై సీతకన్ను వేసిందన్నది నిపుణుల వాదన. రివర్స్ టెండరింగ్ ప్రక్రియతో పోలవరం పనులు వెనక్కి మళ్లాయని అంటున్నారు నిపుణులు. కాగా విజనరీగా పేరున్న చంద్రబాబు నాయుడు హయాంలోనైనా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తావించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం పర్యటనలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన ఆయన తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా పోలవరం ప్రాజెక్టు తెరమీదకొచ్చింది. పోలవరం ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు అమిత్ షా. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పరుగులు తీయిస్తామన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఒక్కరే కాదు, సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్పై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆటంకంగా మారిందని ఘాటు విమర్శలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కారు ఒంటెద్దు పోకళ్లను గతంలో కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు తప్పుపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ తాను వ్యవహరించే తీరు మార్చుకోవాలని కేంద్రం హితవచనాలు పలికిందన్నారు నీటిపారుదల రంగ నిపుణులు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సూచనలు, సలహాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు నిపుణులు. లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏర్పడగానే రివర్స్ టెండర్లను ప్రారంభించారు. రివర్స్ టెండర్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పోలవరం ప్రాజెక్టు పనులు వెనక్కిపోవడం మొదలైంది. దీంతో ప్రాజెక్టు పనులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పోలవరం ప్రాజెక్టు కోలుకోలేనంతగా దెబ్బతింది. అంతేకాదు, ఎగువ కాపర్ డ్యాంలోని ఖాళీలను గుర్తించి కూడా పూడ్చడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం చూపించింది. ఈ ప్రభావం డయాఫ్రమ్ వాల్ సేఫ్టీపై పడింది. అంతిమంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. అలాగే దిగువ కాపర్ డ్యాం పనుల పట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంతులేని జాప్యం చేసింది. దీనివల్ల వరద నీరు ప్రధాన ఆనకట్ట వరకు చొచ్చుకువచ్చింది. వీటన్నింటితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో గైడ్ బండ్ కూడా కుంగిపోయింది. అయినప్పటికీ జగన్ సర్కార్లో ఎటువంటి చలనం లేదు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపట్టిన కీలక నిర్మాణం దెబ్బతింటే అదో చిన్న సమస్య అన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించింది. వాస్తవానికి 2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులను వారానికోసారి సమీక్షించేవారు. సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడేవారు. అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశనం చేస్తూ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించేవారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పోలవరం రివర్స్లో వెళ్లడం ప్రారంభమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే అంతా తలకిందులైంది. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఏనాడు పోలవరం ప్రాజెక్టు వద్దకొచ్చి అధికారులతో మాట్లాడింది, అలాగే సమీక్షా సమావేశాలు నిర్వహించింది లేదు అంటూ గుర్తు చేస్తున్నారు నీటిపారుదల రంగ నిపుణులు. గతంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకున్న దోస్తానా అందరికీ తెలిసిందే. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమిలో లేదు. అయినప్పటికీ బీజేపీకి అనధికారికంగా మిత్రపక్షంగానే కొనసాగింది. లోక్సభలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. కేంద్ర ప్రభుత్వంతో ఇంతగా సత్సంబంధాలున్నప్పటికీ పోలవరం ప్రాజెక్టుపై జగన్మోహన్ రెడ్డి సర్కారు ఒత్తిడి తీసుకురాలేదంటున్నారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్. దశలో జగన్ సర్కార్లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంబంధించి గడువు ప్రకటించారు. అది కూడా అసెంబ్లీ వేదికగానే.
అయితే ఈ మాటను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది. అయితే ఈ వాస్తవాలను అంగీకరించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా లేదు. పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేసిందంటున్నారు జగన్మోహన్ రెడ్డి. పోలవరం విషయంలో చెప్పుకోవడానికి ఏమీ లేకపోగా తెలుగుదేశం పార్టీతో డైలాగ్ వార్కు దిగింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి పోలవరం జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టు. దీంతో పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది వైఎస్సార్ కాంగ్రెస్. జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టుకు అవసరమైనన్ని నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. అధ్యక్ష, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో స్పష్టంగా పోలవరం ఎవరైతే స్టార్ట్ చేసి దాన్ని ముందు ఇనిషియేషన్ తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లే దివంగత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈ రాష్ట్రానికి పోలవరం కంప్లీట్ చేసే ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అవుతుందని మేము తెలియజేస్తున్నాం. అధ్యక్ష, అనుకున్న గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ నీటి కరువును తీర్చడానికి అవకాశం దక్కేది. అంతేకాదు ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ జలకళను సంతరించుకునేవి. మొత్తంగా చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల ఫలితంగా పోలవరం నిర్మాణ ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఒక్క స్పిల్వే మినహా ప్రాజెక్టులోని మిగిలిన నిర్మాణాల భద్రత సైతం ప్రమాదంలో పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజనరీగా పేరుంది. పరిపాలనా దక్షత గల నాయకుడిగా జాతీయ స్థాయిలోనే ఆయన పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీ నిర్మాత చంద్రబాబేనన్న సంగతి దేశమంతా తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఈ దక్షతను చంద్రబాబు ఉపయోగించాలని ప్రజలు కోరుతున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ పట్టాలెక్కాలని, సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలని ప్రజలు ఆశిస్తున్నారు.